హలో అండి. వెజ్ చపాతీ రోల్‌ని ఏ విధంగా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఫ్రెష్ పన్నీర్‌ని తెచ్చుకొని క్యూబ్స్‌లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కర్డ్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టఫ్‌కి కావాల్సిన వెజిటబుల్స్‌ని కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ కలర్ క్యాప్సికమ్ ఉంటే ఆ కలర్ క్యాప్సికమ్ యూస్ చేయండి. నేను గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను. అదేవిధంగా ఆనియన్స్ని, టమాటోని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర బ్రోకలీ ఉందండి. అందుకనే కొంచెం హెల్దీ కాబట్టి నేను దాన్ని కూడా కట్ చేసి ఇందులో స్టఫ్కి యూస్ చేస్తున్నాను. బ్రోకలీ లేకపోతే ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రోకలీని కూడా క్లీన్ చేసుకుని అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్తో కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు వేసాం కదండి, సో వాటర్ అంతా పైకొచ్చి ఎగిరిపోయే వరకు కూడా వేయించుకుని ఆయిల్ అనేది పైకి చేరిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలండి. అంతా ఫ్రై అంతా రెడీ అయిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న చపాతీని ఒకటిని తీసుకొని ఈ పన్నీర్ ఫ్రైని ఒక స్పూన్ తీసుకొని మిడిల్లో అడ్జస్ట్ చేసుకుని పెట్టుకొని టేస్ట్ కోసం టమాటో సాస్ని వేసుకొని రోల్ చేసుకోవాలి. లంచ్ బాక్స్లకి, డిన్నర్కి చాలా బాగుంటుందండి. బయట కొనే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కంటే ఇవే బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.